కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ అంటే శివుడు పార్వతి లాగా నటించారు. వీళ్ళిద్దరి క్యారెక్టర్లు చూస్తూ ఉంటే నాకు చిరాగ్గా అనిపించింది సినిమాలో అంటూ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మాత్రం కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. సో ఇప్పటి వరకు కన్నప్ప సినిమా గురించి చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. మరి ఈయన ఈ విధంగా ఎందుకు చెప్పాడు, దట్టు వీళ్ళిద్దరి క్యారెక్టర్ విషయంలో కూడా చాలామంది చర్చిస్తున్నారు. సో ఎందుకోసం అనుకోవచ్చు అంటే కన్నప్ప సినిమాని ఫస్ట్ నుంచి కూడా ఈ జనరేషన్కి ఒక భక్తి సినిమాని అందించాలి, ఆ స్టోరీని చెప్పాలి అని చెప్తూ కూడా ప్రమోషన్ చేశారు. సో సినిమా చూస్తే వాళ్ళు చెప్పిన మాటల్లో ఉన్నంత క్వాలిటీ కానీ ఒక డెప్త్ కానీ లేకుండా పోయింది. సో ఇంకా ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి జనం థియేటర్ల దాకా రాగలిగారు, చూడగలిగారు. సో అది కూడా ఆయన సెకండ్ హాఫ్లో ఎక్కడో పావుగంట పెట్టారనమాట. సో ఇంకా మిగిలిన సినిమా అంతా విష్ణు గారిని ఆ ఉన్న చీప్ గ్రాఫిక్స్ని చూస్తూ ఉండటమే సరిపోయింది. సో మరి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా దీనిపైన మాట్లాడటం జరిగింది అనమాట. సో సినిమా అంతా ఏదో బాగానే ట్రై చేశారు కానీ పాన్ ఇండియా లెవెల్ కోసం ట్రై చేసి మన రీజనల్గా ఇంప్రెస్ చేయడం మర్చిపోయారు. ఎందుకంటే అది భక్తి సినిమాలో కాకుండా కొన్ని ఎక్స్ట్రా యావిగేషన్స్లో వెళ్ళిపోయింది కథంతా కూడా. సో అది ఆ పాయింట్ ఒకటి నచ్చలేదు. అలాగే మోహన్ బాబు గారికి ఆయన అంటే నాకు ఎంతో ఇష్టం, కానీ ఆయనకి ఈ సినిమా నష్టం వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే కలెక్షన్లు ఏమీ కనపడట్లేదు. సో ఫస్ట్ రోజు అయితే ఏదో ప్రభాస్ గారి పేరు మీద వెళ్ళారు కానీ తర్వాత ఏమీ వచ్చింది లేదు. సో మరి విష్ణు గారు దీనికోసం టైం వేస్ట్ చేసుకున్నారేమో అనిపించింది. ఇక శివుడు పార్వతి గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆ పాత్రలు అసలు నాశనం చేసేసారు. అక్షయ్ కుమార్, కాజల్ ఆ పాత్రలకు వాళ్ళు సెట్టే కాలేదు. శివుడు పార్వతి అంటే ఇలా ఉండరు, వాళ్ళు ఎట్లా ఉంటారో చూసుకోండి అనే విధంగా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఇలా ఓవరాల్గా ఈ సినిమా పైన ఆయన వర్డిక్ట్ అయితే చెప్పారు. సో ఆయన ఎవరికి విరోధి కాదు, ఎవరికి హేట్ చేసేవాడు కాదనమాట. సో సినిమా బాగుండాలని కోరుకునే వ్యక్తులు ఆయన ఒకరు ఇండస్ట్రీలో. సో అలాంటిది ఆయన అభిప్రాయం సినిమా పైన చెప్పడంతో మరి అటు ఎక్కడో సోషల్ మీడియాలో ఆయన పైన ట్రాల్స్ అయితే వస్తున్నాయన్నమాట. మీకు సినిమా తీయడం వచ్చా, మీకు తెలుసా, ఇలాగే ఉంటారా, ఇలా ఉంటారా అని చెప్పి. సో ఇదేంటంటే విష్ణు గారు అనుకున్న కథని ఆయన అనుకున్న బడ్జెట్లో తీయగలిగారు సినిమాని. బట్ ఏంటంటే కొన్ని లోపాలు అనేవి ఉంటాయి అన్నమాట. అది ఎవరి క్యారెక్టర్లోనే ఉండొచ్చు, స్క్రీన్ ప్లేనే ఉండొచ్చు. సో ఇక ఎవరికి అనిపించింది వాళ్ళు చెప్తారు. ఇంకా చాలామంది ముందు ఈ కన్నప్ప గురించి ఏం మాట్లాడతారు, ఇంకా విష్ణు గారి గురించి కూడా తగ్గించి మాట్లాడే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఆయన పాత్ర కూడా దీనికి ఏమీ ఇదవ్వలేదు. సో ఒక తిన్నాడు, ఇప్పుడు మనం బాహుబలి పాత్రను ఎట్లా గుర్తుపెట్టుకుంటామో అట్లా అలాంటి ఒక సినిమాలో అంతకుముందు కన్నప్పలో కృష్ణరాజు గారిని ఇప్పటికీ ఎలా గుర్తుపెట్టుకున్నామో, సో అంత పాత్రలో విష్ణు గారిని గుర్తుపెట్టుకునే స్కోప్లో ఆయన ఏమీ చేయలేదన్నమాట. సో జస్ట్ సినిమా చేశాడు, చూడండి అన్నట్టుగా చేశారనమాట. దానిలాగా ఎక్కించడం మర్చిపోయారు. సో మరి ఇంకా ముందు ఓటీటీలో వచ్చినాక దానిపైన ఇంకెలాంటి ప్రభావం పడుతుంది, ఇంకా ట్రాల్స్ వస్తాయా, విష్ణు గారికి మంచి అప్రైజ్ వస్తుందా ఏంటనేది ఆ ఓటీటీలోకి వచ్చినాక కూడా చూద్దాం.